హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయలక్ష్మిని. ఈరోజు మరికొన్ని సెంటెన్స్ తోటి మీ ముందుకు వచ్చాను. తెలుగు, ఇంగ్లీష్. ముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం కదండి, చిన్న చిన్న వాడుక పదాలు. ఈరోజు కూడా మరికొన్ని నేర్చుకుందాం. ఇది అందరికీ అవసరమైందండి. ఫస్ట్ ఏంటంటే మన ఇంట్లోనే డైలీ రొటీన్ మన పిల్లలకి మన వాళ్ళకి చెప్పడానికి భోజనం సిద్ధంగా ఉందంటాం కదా, భోజనం రెడీగా ఉందంటాం కదా. దానికి ఏమంటారంటే లంచ్ ఈజ్ రెడీ. భోజనం సిద్ధంగా ఉందంటే లంచ్ ఈజ్ రెడీ అంటాం. ఇంకోటి ఆ తర్వాత భోజనం చేశాక మన పిల్లలకి అంటాం కదా, చేతులు కడుక్కోండి. నీ చేతులు కడుక్కోవడానికి వాష్ యువర్ హ్యాండ్స్. ఆ తర్వాత టేబుల్ దగ్గరికి రా అంటాం కదా, దానికి కమ్ టు ద టేబుల్. ఆ తర్వాత పిల్లలైతే తినేసినప్పుడు అన్నీ పడేస్తారు కదా, దాన్ని మనం బాగా తిను అంటాం. ఈట్ ప్రాపర్లీ. బాగా తినడానికి ఏమంటారంటే ఈట్ ప్రాపర్లీ. మళ్ళీ వేస్ట్ చేయకు, ఫుడ్ వేస్ట్ చేయకు, ఆహారం వేస్ట్ చేయకు అంటాం కదా. తెలుగులో ఆహారం వృధా చేయొద్దు అంటాం కదా, దానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే డోంట్ వేస్ట్ ఫుడ్. ఆ తర్వాత పిల్లల భోజనం అంతా అయిపోతే నీ హోంవర్క్ వెళ్ళి చేసుకోవాలని అంటాం కదా. నీ హోంవర్క్ పూర్తి చేసావా అందరికి డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. ఆ తర్వాత పిల్లలు టీవీ ఎప్పుడు చూస్తారు కదా, టీవీ ఆఫ్ అని మనం అంటాం కదా, టీవీ చూడడం ఆఫ్ అని. దానికి ఏమంటాం స్టాప్ వాచింగ్ టీవీ. కిచెన్లో టీవీ ఆపేసి కిచెన్కి వచ్చి నాతో సహాయం చేయి, నాకు సహాయం చేయం అంటాం కదా, దానికి హెల్ప్ మీ ఇన్ ద కిచెన్. టేబుల్ రెడీ చెయ్యు అని అనడానికి సెట్ ద టేబుల్ రెడీ చేయడానికి సెట్ ద టేబుల్. నిద్రపోయే సమయం అయింది పడుకో అనడానికి టైం టు స్లీప్. నిద్రపోయే సమయం వచ్చింది అనడానికి టైం టు స్లీప్. పడుకోవడానికి వెళ్ళు అనడానికి గో టు బెడ్ అంటాం. అదే మన డైలీ రొటీన్. ఇంకొన్ని ఉన్నాయండి. నాతో మాట్లాడు అనడానికి టాక్ టు మీ. నాతో మాట్లాడు అని తెలుగులో అనడానికి ఇంగ్లీష్లో టాక్ టు మీ. నన్ను ఒంటరిగా వదిలేయండి అనడానికి లీవ్ మీ అలోన్. నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్తాం కదా, ఐఎమ్ బిజీ అని చెప్తాం. నేను ఖాళీగా ఉన్నాను ఇప్పుడు అనడానికి ఐఎమ్ ఫ్రీ నౌ. తర్వాత సమయానికి రండి అని అంటాం, కమ్ ఆన్ టైం. తొందరపడకండి, డోంట్ రష్. తొందరపడకండి అంటే ఏదైనా పని చేసినప్పుడు తొందరపడకండి, చాలా జాగ్రత్తగా చేయండి అనడానికి డోంట్ రష్. తొందరపడకండి అంటే డోంట్ రష్. నేను దాన్ని త్వరగా చేస్తాను అని అంటాం కదా, దానికి ఐ విల్ డూ ఇట్ క్విక్లీ. ఏదైనా చెప్పేటప్పుడు మనం అనుకుంటాం కదా, అది నమ్మదగింది కాదు, అది నమ్మలేము అనడానికి దానికి దిస్ ఈజ్ అన్బిలీవబుల్ అని అంటాం. అది నిజంగా జరిగిందే అంటాం. అది నిజంగా జరిగింది అనడానికి దట్ రియల్లీ హ్యాపెండ్. అది నిజంగా జరిగింది అనడానికి ఏదైనా జరిగింది అనడానికి హ్యాపెండ్ అంట, దట్ రియల్లీ హ్యాపెండ్. నాకు ఆశ ఉంది. ఏదైనా మనకు అంటాం కదా, ఏదైనా కొనుక్కోవాలంటే ఏదైనా తినాలంటే నాకు ఆశగా ఉందని. ఆశ అనడానికి ఐ హ్యావ్ హోప్. ఆ ఆశని పిల్లలకి చెప్తాం కదా, నీకు ఏదైనా ఆశ ఉంటే దాన్ని కోల్పోవద్దు అనడానికి. ఆశ కోల్పోవద్దు అనడానికి డోంట్ లూజ్ హోప్. మళ్ళీ పిల్లలకి మనం ఇది చెప్తాం అంటే అంతా బాగుంటుందని మన ధైర్యం చెప్పాలి కదా. అప్పుడు చెప్పడానికి అంతా బాగుంటుంది అనడానికి ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంతా బాగుంటుంది. ఎవరికైనా మనం చెప్పాలంటే మీరు ఏమి భయపడదు, అంతా బాగుంటుంది అనడానికి ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇంకా నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనడానికి ఐఎమ్ ఫీలింగ్ పీస్ఫుల్. అదేనండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని సెంటెన్స్తో మనం కలుద్దాం. ఓకే.